అందరికీ నమస్కారం. గీత పఠనానికి స్వాగతం. నా పేరు రాజేశ్వరి. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో 35వ శ్లోకం చదువుకుంటున్నాం. ఇంతవరకు అంటే 31 నుండి 37 శ్లోకాల వరకు కూడా శ్రీకృష్ణుడు అర్జునునికి క్షాత్రధర్మం వివరిస్తున్నాడు. అంటే క్షత్రియుని కర్తవ్యం ఏంటి, ధర్మయుద్ధంలో పాల్గొనగలగటం అనేది ఎలాంటి అదృష్టము, దానివల్ల వచ్చే లాభం ఏంటి, అలాగే దాంట్లోని పాల్గొనకపోవటం వల్ల వచ్చే నష్టం ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇంతకు ముందు శ్లోకాల్లో. ఒకవేళ యుద్ధంలో పాల్గొనకపోతే నువ్వు యుద్ధం నుంచి పారిపోయావనే అపకీర్తి నీకు కలుగుతుంది. ఒకవేళ అపకీర్తి వల్ల నాకు వచ్చిన నష్టం ఏంటి అని అనుకుంటే, నువ్వు ఆల్రెడీ నీకు చాలా కీర్తి ఉంది. ఆ కీర్తి తర్వాత జనాలు చిల్లుల పొలలుగా నువ్వు ఈ యుద్ధం వదిలి వెళ్ళిపోవడం గురించి మాట్లాడుకుంటే, నీలాంటి వాడికి అది మరణించటం కన్నా చాలా పెద్ద కష్టము, దుఃఖము కలుగజేస్తుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి మనం 35వ శ్లోకం చదువుకుందాం. భయాద్రణాదు పరతం మంస్యంతే త్వం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. దీని అర్థం ఏంటో తెలుసుకుందాం. ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు, యుద్ధ విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యేదవు. అంతేగాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావింతురు. ఇలా ఎందుకన్నారు అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. ఈ వాక్యము ద్వారా కాదు, ఇంతవరకు కూడా నీవు వీరి దృష్టిలో మాన్యుడవు, కానీ ఇక మీదట నీవు చులకన అయ్యేదవు అని అనుటలో అంతర్యమేంటి? భీష్మ, ద్రోణ, శల్యాదులను, విరాట, ద్రుపద, సాత్యకి, దృష్టద్యుమ్నాది మహారథులను అర్జునుని ఎంతో గౌరవించుచు వచ్చిరి. అతనిని వారు మహాసూర్యునిగా, వీరునిగా, యోధునిగా, ధర్మాత్మునిగా భావించుచున్నారు. అతడు ఇప్పుడు యుద్ధమును త్యజించినచో, అంటే యుద్ధమును వదిలేసి వెళ్ళిపోతే వారి దృష్టిలో చులకన అగును. వారతనిని పిరికివాణినిగా తలంతురు. ఫలితముగా అతనికి తలవంపులు తప్పవు. భయపడి నీవు యుద్ధము నుండి వైదొలిగితివని మహారథులు భావింతురు అని అనటల అంతర్యం ఏంటి? ఈ వాక్యము ద్వారా మహారథుల దృష్టిలో అర్జునుడు చులకన అగునని భగవానుడు స్పష్టపరచెను. అర్జునుడు తన స్వజన సముదాయముపై జాలి కొనుట వలన మరియు యుద్ధము పాపము అని భావించుట వలన అతడు యుద్ధము నుండి వైదొలిగినట్లు వారు తలంపరు. భయగ్రస్తుడై తన ప్రాణములను రక్షించుకొనుటకై యుద్ధమును దిగుటకు వెనుకాడుచున్నట్లు వారు భావింతురు. ఈ పరిస్థితిలో యుద్ధము చేయకుండుట ఏ విధముగాను ఉచితం కాదు. ఇక్కడ ఏమంటున్నారు? నీవు పిరికితనంతో యుద్ధం నుంచి వెళ్ళిపోయావు అనుకుంటారే గాని, నువ్వు ఈ యుద్ధంలో పాల్గొనటం వల్ల ఎదుటి వాళ్ళని చంపాల్సి వస్తుంది, దానివల్ల నాకు పాపం కలుగుతుంది, వంశనాశనం వల్ల పాపం కలుగుతుంది, ఇదంతా ముందు చదువుకున్నాం కదా మనం. ఆ రీజన్స్ ఏవి వీళ్ళందరికీ తెలియదు కదా. వాళ్ళు ఏమనుకుంటారు, మేబీ భయపడి ఉంటాడు అందుకే వెనక్కి వెళ్ళిపోయాడు అని అనుకుంటారు. ఇదంతా కూడా ఇప్పుడు నీ శూరత్వానికి, నీకున్న ధైర్యానికి కూడా ఆఖరికి తలవంపులు అవుతుంది. అందుకని నువ్వు యుద్ధం చేయటము నీకు శ్రేయస్కరము, యుద్ధం మానటం ఏ విధంగా కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. నమస్కారం.